హలో అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. ఇప్పుడు కూడా ఇంత ఎనర్జీ ఉంది మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు కూడా ఉన్నారు. హౌ స్వీట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యూ డాన్స్ సో వెల్. ఇప్పుడు నేను ఒకటి చెప్పాలి. ఒక్కొక్క డాన్స్ మన ఆడియో లాంచ్ ఇదన్నీ ఉంటుంది కదా. ఐ డోంట్ నో, నేను డాన్సర్గా ఉన్నాను, సో నాకు తెలుసు. మనం ఇప్పుడు చూస్తున్నది మూవీస్లో అన్నీ చాలా టేక్స్ చేస్తాము, మళ్ళీ మళ్ళీ చేస్తాము, బెస్ట్ వర్జన్ ఇస్తాము. బట్ ఇక్కడ స్టేజ్లో వాళ్ళు డాన్స్ చేసినప్పుడు ఒకే గోలో ఎంత మేము ఎనర్జీ పెట్టామో దానికన్నా ఎక్స్ట్రా చేస్తున్నారు. సో ఐ హ్యావ్ టు సే కుడోస్ టు ద డాన్సర్స్ హూ డన్ సో వెల్ టుడే. చాలా బాగా చేశారు. ఎస్పెషలీ ఆ నమో నమ శివాయ అని ఐ థింక్ మనం ఆ రోజు చేసిన స్టెప్సే చేశారు. అండ్ ఈవెన్ హైలసో హైలసా ఆ రోజు మనం చేసింది ఆల్మోస్ట్ ద సేమ్ చెప్పారు. మేబీ ఇంకా కొంచెం కష్టంగానే స్టెప్స్ అన్నీ వేసారా. సో మీరందరికీ ఐ షుడ్ గివ్ యూ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ యువర్ ఎనర్జీ అండ్ ఫర్ హౌ వెల్ యూ పర్ఫార్మ్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. అండ్ స్పీకింగ్ అబౌట్ dances, I'll have to speak about Devi Prasad Garu and his energy. తను ఎప్పుడు చూస్తే హీల్ బీ లైక్ ఒక ఎనర్జీ సోర్స్ లాగా ఉంటారు. ఎక్కడ వెళ్తే హీల్ జస్ట్ లైట్ అప్ ద స్పేస్ లైక్ దట్. ద సేమ్ థింగ్ యూ డన్. వీ మిస్డ్ యూ ఫర్ అ లాంగ్ టైమ్. లేట్ కమా, మీరు ముందే రావాల్సింది. ఐ అండర్స్టాండ్. But it's an absolute pleasure working with you in this film. I think after MCA we're doing this film together, and manam matladamu in between during shoot that we should work together even more. Exactly. Tanu is I think he's a dancer in his heart, though he's making good music. తను ఎప్పుడు పాటల గురించి మాట్లాడినప్పుడు అలా మాట్లాడు, తను ఒక డాన్స్ స్టెప్ వేసుకునే అది ఆ పాటల గురించి మాట్లాడతారు. ఐ అబ్జర్వ్ దట్ ఇన్ హిమ్. అండ్ నేను చాలా పుష్ చేశాను ఆ నమో నమ శివాయ టైంలో మీరు ఒక చిన్న క్యామియో చేయాలని. ఎగ్జాక్ట్లీ అప్పుడు తనకి జుట్టు కూడా ఉంది. సో నేను అడిగాను. అండ్ లైక్ హౌ సందీప్ గారు జస్ట్ మెన్షన్ దట్ ఇట్స్ బీన్ 25 years and you've been constantly creating magic. మూవీస్ చేయడం అంత ఈజీ కాదు, మ్యూజిక్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ యూ స్టిల్ బీన్ సో రెలవెంట్ మాత్రం కాదు, యూర్ రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యూర్ క్రియేటింగ్ న్యూ మ్యూజిక్ ఫార్ ద వరల్డ్ టు సూద్, క్రై అండ్ సే డాన్స్ టు అండ్ ఆల్ ఆఫ్ దిస్. సో congratulations, God's blessed you so much and you should do more like this. I'm very grateful that you've given such beautiful songs మన మూవీలో. మీరు చెప్పినట్టు యూ లైక్ స్టిచ్ ద ఫిల్మ్ టుగెదర్ అండ్ ఈ లవ్ స్టోరీనే అంత బాగా పట్టుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ ఎవర్ యూ డన్ ఫర్ అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్. అండ్ శ్యామ్దత్ గారు, తను మీరు ఐ డోంట్ నో వెదర్ మనకి ఇప్పుడు టైం 2.5 hours ఉంది అని మనం ఎంత కట్ చేసామో ఏంటో నాకు తెలీదు. బట్ తను షూట్ చేసిన అన్నిట్లో అక్కడ ఒక సీన్ మాత్రం ఉండదు, అక్కడ ఎన్వైరన్మెంట్ ఉంటుంది కదా, అది దాన్ని కలిపి ఒక క్యాప్చర్ చేస్తారా. ద సో మచ్ ఆఫ్ బ్యూటీ ఇన్ దట్. దాని మాత్రం కాదు, హీఈస్ ఆల్సో డైరెక్టర్ ఇన్ హిస్ మైండ్. హీల్ కమ్ అండ్ గివ్ హిస్ సజెషన్స్ అంత బ్యూటిఫుల్గా నాకు, చైతన్య గారికి అండ్ చంద్రమోహన్ రెడ్డి గారికి. హీల్ కమ్ అండ్ సే ఇది మనం ఇక్కడే ఇలా పెట్టొచ్చు, ఇది మనం ఇలా చేయొచ్చు అని. అండ్ హిస్ ఇన్పుట్స్ హ్యావ్ బీన్ సో బ్యూటిఫుల్ అండ్ వెరీ fresh and breathtaking. So thank you so much sir for your contribution again. And I'm sure ఎవరు చూస్తారో మూవీ వాళ్ళకి తెలుస్తుంది ఎలా మీరు చేశారు అనేది. అండ్ నాగేంద్ర గారు, ఐ హ్యావ్ టు సే దిస్. నేను ఫస్ట్ టైం నేను సెట్ని చూసినప్పుడు నేను అడిగిన ఇది ఇక్కడే ఉందా లేదంటే ఇది సెట్టా, ఇది మనం ఇది ఎలా, ఇది హౌ డిడ్ వీ డూ దిస్, ఎందుకంటే అక్కడ ఒక రాయి ఉంది. నేను అనుకున్నా అది ఒక రాయి అని కూర్చున్నాను. దే సెడ్ మ్యామ్ ఇట్స్ యాక్చువల్లీ డన్, ఇది తను చేశారు ఆర్ట్ వర్క్ అని. అంత రియల్గా ఉంది. సో ఐ వాజ్ టెల్లింగ్ హిమ్, సార్ వాట్ యువ్ డన్ ఇస్ బ్రాట్ లైఫ్ టు ద సెట్. అక్కడ మనకి సమ్టైమ్స్ అనిపిస్తుంది కదా ప్రిజన్ ఇలా ఉంటుంది, మన ఇంటి ఇలా ఉంటుంది. ఇట్స్ జస్ట్ నాట్ దట్ మీరు ఇక్కడ ఉన్నది ఇంకొక ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నారు. ఒక్కొక్క ప్లేస్లో మీరు యూ బ్రింగ్ అ లాట్ ఆఫ్ లైఫ్ టు దట్ ప్లేస్. సో ఇట్స్ అన్ అబ్సల్యూట్ బ్యూటీ టు సీ యూ వర్క్. అండ్ దీని తర్వాత ఐఎమ్ వెరీ సారీ, ఎందుకంటే చాలా చెప్పాలని ఉందా. సో నేను ఈ టైంలో కూడా కొంచెం మాట్లాడుతున్నాను అని ప్లీజ్ బాధపడకండి. ఐఎమ్ వెరీ వెరీ సారీ. అండ్ నాతో యాక్ట్ చేసిన అమ్మగారు, కల్పలత గారు అండ్ ఆల్ ఆఫ్ యూ, ఇట్ వాస్ సచ్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ ఆల్. ఎందుకంటే టాలెంట్స్ ఉన్నప్పుడు యూ కెన్ ఈవెన్ లర్న్ టైనీ థింగ్స్ ఫ్రమ్ దెమ్, హౌ దే ఇంప్రూవైజ్, హౌ దే థింక్. సో ఈ మూవీలో నేను చాలా మీ అందరి నుంచి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇప్పుడు నాతో దివ్య పిల్ల ఒకరు ఉన్నారు, తను కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఒక చిన్న పిల్ల కూడా ఉంది. ఈరోజు వాళ్ళిద్దరు ఇక్కడ లేరు, సో వాళ్ళకి కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలి. దే ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్. అండ్
ఇప్పుడు నేను ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి. మన అరవింద్ గారు, నేను ఫస్ట్ రోజు తను చూసినప్పుడే నాకు తెలీదు, ఐ డోంట్ నో హౌ హీ ఫెల్ట్, బట్ ఐ హ్యాడ్ అన్ ఇమీడియట్ కనెక్ట్ విత్ హిమ్, లైక్ హీ వాజ్ మై ఒక అప్పా స్థానం, లైక్ ఇన్ తమిళ్ ఇట్స్ అప్పా స్థానం, అప్పా మాదిరి. సో ఆ స్థానంలో మీరు ఉన్నారని నాకు ఒక కనెక్ట్ అనిపించింది. అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ ఈవెన్ సర్ ఫెల్ట్ ద సేమ్ వే. హీ సెడ్ నాకు ఒక కూతురు లేదు, సో కూతురు లాగా నువ్వు అయిపోయావని. సో దట్ వాజ్ వెరీ వెరీ ఒక హార్ట్ వార్మింగ్ మూమెంట్ ఫర్ మీ. And I'll always cherish this movie and it got us together ani. So thank you so much, sir. And idi matram kaadu, I've seen Arvind garu and I've seen Banivas garu iddaru eppudu oka scene sorry, ఎప్పుడు మనం ఒక సీన్ ఇంకా ఇంప్రూవైజ్ చేయాలి, ఇంకా ఖర్చు పెట్టాలంటే ఐ ఆల్వేస్ సీన్ పీపుల్ హూ ఇమీడియట్లీ సే అరే రే వద్దు మనం ఇలా చేసేద్దాం, కెమెరాతో ఏమైనా చేసేద్దాం, విఎఫ్ఎక్స్లో ఏమైనా చేసేద్దాం. బట్ నో, దే గో ఇన్ టు రీషూట్స్ టు డూ ఇట్ బెటర్. I have not seen producers who put so much of money believing in the product. ఇది ఇలా వస్తుంది, ఆ నమ్మకంలో సినిమాలో ఒక నమ్మకం ఉంది కదా. I think such producers are who keep the industry surviving and art also survive all these years. So it was very nice and a very మీరు ఒక క్యారెక్టర్కి ప్రొడ్యూసర్ బిలీవింగ్ దట్ నేను ఈ క్యారెక్టర్ చేయగలుగుతాను అనేది ఒక చాలా ఒక బ్లెస్సింగ్ లాగా ఒక విషయం. బికాజ్ యూర్ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ ఇన్ టు దిస్. ద సేమ్ వే ఒక డైరెక్టర్ ఒక పాత్రలో నన్ను చూస్తున్నారంటే అది ఇంకొక విషయం. బికాజ్ హీస్ పుట్టింగ్ హిస్ బిలీఫ్, హిస్ లిటిల్ బేబీ. తను ఆలోచిస్తారు నేను ఇలా ఆలోచించాను, ఈ అమ్మాయి ఇలా చేయాలి అని. అండ్ టు హ్యావ్ అ డైరెక్టర్ లైక్ చందు గారు ఇస్ quite tricky, you know why? Sometimes he's so open to people's suggestions. He's so open and he's so cool that మనకి ఒక చోట డౌట్ వస్తుంది, తను ఏంటి సీరియస్గానే ఉన్నారా, మనం ఏం చెప్తే ఓకే ఓకే అని చెప్తున్నారు. బట్ ఇట్ టేక్స్ సంథింగ్ ఫర్ అ మ్యాన్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ క్లారిటీ. ఎందుకంటే నేనేమైనా చెప్తే కూడా చైతన్య గారు లేదంటే శ్యామ్ దత్ గారు ఎవరైనా కానీ, ఈవెన్ అరవింద్ గారు ఆర్ బనీవాస్ గారు, he takes everybody's inputs and he knows the exact way to go about. And it was so nice watching you. Though in like friends we keep fighting here and there saying that meer ila chestaru, kodugu pattukuntunnaru, sunscreen eskuntunnaru ani. But I had such a blast working with you, sir. And through you I got to know Sujata garu, so I am extremely happy about that too. And now to speak about Sandeep Reddy Vanga garu, I believe that every director వాళ్ళకి ఒక వాయిస్ ఉండాలి. ఏంటండి తనే every director should have ఒక voice within them, and yours is so unfiltered on screen and even with your interviews and wherever you go, there's absolutely no filter. And it's so nice and refreshing to see someone who isn't influenced by a lot of things around, where you know, sometimes you feel that we change ourselves for our, sorry చాలా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, మనం sometimes మననే కొంచెం మారుస్తాము కదా, to, you know, either please people or get opportunities or for anything. But as human beings, sometimes when you're so unapologetically yourself, it is a revelation on its own. You feel that you know, things happen for the best, and when your passion is in the right place, like how you've gone from Arjun Reddy, you've done a film up north, and right now you're doing bigger films and people look forward to your movies. So that I think is such a big thing. And so thank you so much, sir, for gracing the occasion, coming here and blessing us and wishing us and saying such sweet things. Thank you very much. Tanu na actually manager ledu, naku evartho maatladaro teliyadu, but I think Arjun Reddy ఎలా రావాలో అలాగే వచ్చింది. Shalini has done a phenomenal job and Vijay also has done a great job. I don't think that ఎవరు ఒక మూవీ చేయాలో వాళ్ళే చేస్తారు. I think they were meant to do it. And so I'm very happy that you at least share this memory over here with us. I also want to just deviate immediately. I have to speak about the costume designers over here. Shalini and Kavya, వాళ్ళిద్దరూ ఇక్కడ మీరు చైతన్యది నాది చూస్తున్నారు కదా, ఇట్ డజంట్ ఫీల్ లైక్ మన సినిమా కోసం కొంచెం ఎక్స్ట్రాగా గ్లాసీగా హీరోయిన్ లాగా కనిపించాలి, ఒక గ్రూప్లో ఈ అమ్మాయి మాత్రం కనిపించాలి, ఒక గ్రూప్లో ఈ అబ్బాయి మాత్రం హీరోలాగా ఉండాలి, అలా ఏం లేదు. యూ కెన్ సీ టోన్ క్లోత్స్ దట్ చైతన్య వాజ్ వేరింగ్. ఇట్స్ సో నైస్ దట్ దే వర్ వెరీ ట్రూ టు వాట్ దే హెడ్ డన్. దిస్ ఐ ఫీల్ ఇది మన మూవీలో అది చాలా నేను చూశాను. ఒక్కొక్కరు వాళ్ళకి ఇచ్చిన ఆ డిపార్ట్మెంట్లో ఏం చేయాలో ఏం ఇవ్వాలో అదన్నీ వాళ్ళు చేశారు. నాట్ దట్ డైరెక్టర్ చెప్తే మాత్రం నేను ఇంత చేశాము కాదు, వాళ్ళకి ఒక ఇమాజినేషన్, వాళ్ళకి ఒక ఇది ఉంటుంది కదా, దే బ్రాట్ దట్ ఆల్సో టు ద టేబుల్, అండ్ దట్ ఈస్ వాట్ ఇస్ బ్రాట్ ఇస్ దిస్ రిజల్ట్.
And I have to speak about Chaitanya Garu, like what Nagendra Garu told. చైతన్య దీని ముందు తర్వాత అలా ఉంది కదా, దిస్ విల్ బీ లైక్ దాట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ డాక్యుమెంటరీ అది ఇప్పుడు ఒకటి చూసాము కదా, అది చూసినప్పుడే ఐ కుడ్ సీ మనం 1 yearకి ముందు చేసిన ఆ ప్రెప్ టైంలో ఉన్న మీ ఫేస్ అండ్ ఇప్పుడు ఉన్న ఫేస్ అంత మారిపోయింది. నేను 1 year నుంచి మీతో ట్రావెల్ చేస్తున్నాను, సో ఐ హ్యావ్ ఫర్గాటన్ దట్స్ హౌ యూ లుక్డ్. యూ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు దట్ పర్సన్. అండ్ ఇప్పుడే నాకు అది గుర్తొస్తుంది, ఓ తను అలానే ఉన్నారు కదా అనేది. సో ఇట్స్ సో నైస్ టు సీ ఇంత మీరు ఒక ఫిలింకి ఇస్తున్నారు. అండ్ ఐఎమ్ నాట్ like older in age or experience or anything, but I've seen that ee film lo oka hunger I see in you, and I think from here it's just going to get you addicted to it and want you to do more such roles and author backed roles. And నేను నిజంగానే కోరుకుంటాను that you should have more films that inspire you to do more than what you're capable of doing and push you even further, because you have all that strength in you. And again, an absolute honor dancing with you, because you say that naku dance raadu nenu illa chestanu, but you have a rhythm in your body and it's very nice. And last thing, నేను శ్రీకాకుళం నుంచి వచ్చారు కదా, వాళ్ళందరికీ చెప్పాలి, ఒక ప్రిజన్ ఎలా ఉంటుందో అని ఒక సెటప్ ఉంటుంది కదా. వీ డోంట్ నో వెదర్ వీవ్ డన్ జస్టిస్, వీ డోంట్ నో ఎనీథింగ్, బట్ మీరు అక్కడ పడిన కష్టాలు, మీరు అక్కడ ఎలా రేపు మనం బయట వస్తామో ఏంటో అనే ఒక పరిస్థితి ఉంది. అండ్ ద స్ట్రెంగ్త్ దట్ ఒక నమ్మకం, ఒక ధైర్యం ఉంది కదా మీ విమెన్ అందరికీ. ఒక పెద్ద సెల్యూట్ అమ్మా మీరందరికీ. ఎందుకంటే ఇది అందరికీ ఇంత ఒక ఆ బలం ఉండదు, బట్ ఇంత చేసి వాళ్ళని అక్కడి నుంచి పట్టుకొని ఇక్కడి వరకు వచ్చారు కదా. ఇది మీ ఫిల్మే, మేము కోరుకుంటాము మీరు ఈ ఫిల్మ్ చూసి హ్యాపీగా ఉండాలి అని. థ్యాంక్ యూ సో మచ్, మీ ఎక్స్పీరియన్సెస్ ఇదన్నీ మమ్మల్ని ఇక్కడ లోకానికి చూపించడానికి పర్మిషన్ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అంతే. అండ్ ఇది ఆడియన్స్ అందరికీ ఎప్పుడు మీరు సినిమాని యూ మేక్, ఎస్పెషలీ తెలుగు ఆడియన్స్ హ్యావ్ సీన్ దట్ వాళ్ళు సినిమాని జీవిస్తారు. అండ్ అలాగే మంచి మంచి సినిమా ఈ నమ్మకంతోనే వస్తుంది దట్ వాళ్ళకి నచ్చుతుంది అని. అలాగే ఇది కూడా ఒక ఎఫర్ట్ మేము పెట్టాము, మీరందరికీ నచ్చుతుంది అని నమ్ముతాము. సో థ్యాంక్ యూ సో మచ్. February 7th వస్తుంది, మీకు నచ్చాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సాయి పల్లవి గారు, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, పెద్దదేననుకోండి, చిన్న రిక్వెస్ట్ అండి, ఒక్కటే ఒక స్టెప్